హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. రొయ్యల స్నాక్స్ చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా చేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అయిపోండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చే టైంకి చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే డైలీ కూడా రొయ్యల స్నాక్స్ చేయమని మనల్ని అడుగుతారు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అయితే ఈ సైజు రొయ్యలు తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పొడవుగా ఉండే రొయ్యలు, లావుగా ఉండే రొయ్యలు తీసుకోండి. చూస్తున్నారు కదా, రొయ్య సైజు అయితే ఈ సైజు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ బౌల్లోకి అయితే తీసుకుందాం. కొన్ని రొయ్యలు, ఒక 1/2 kg రొయ్యలు తీసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ కారం. నెక్స్ట్ సాల్ట్, వన్ స్పూన్ సాల్ట్ అండి. వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం యాడ్ చేయకుండా ఉత్తి వెల్లుల్లిపాయ పేస్టు, కార్న్ఫ్లోరు, నెక్స్ట్ మైదా పిండి అండి 2 స్పూన్లు తీసుకున్నాను. నిమ్మకాయ ఒక కాయ అయితే పట్టేస్తుంది. 2 చెక్కల కింద కట్ చేసుకొని ఇలా జ్యూస్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల నిమ్మకాయ బాగా రొయ్యలుగా అంతా బట్టి చాలా బాగుంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని, లైట్గా యాడ్ చేసుకుని, ఎక్కువ నీళ్ళు కాదు, కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కలిపేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల బాగుంటుంది టేస్ట్ అదిని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 1/2 అవర్. నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత అది ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో తీసేసుకుని ఒకసారి పిండిని అంతా కలుపుకొని రొయ్యలకి ఒకసారి పట్టించుకోండి. మళ్ళీని ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్రాన్స్ ఫ్రై చేసుకోండి. ఇలాగా 1 by 1 ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోండి. మరి ఆయిల్ ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంటని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచొద్దు. చూస్తున్నారు కదా, బాగా వేగిన తర్వాత తీసుకోండి. బాగా రెడ్ కలర్లో రావక్కర్లేదు, కొంచెం ఎల్లో కలర్లో వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మిడిల్ పార్ట్ చూడండి, మధ్యలో ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. అవి ఫస్ట్ వేసినవి. మధ్యలో వేగినాయి కదండి, ఒకసారి గరిటె తీసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోండి. ఒకసారి ఇలా అన్నీ కూడా ఒకసారి సర్వ్ చేసుకున్న నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. మనం ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే అండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి ఆనియన్ స్లైసెస్ అయితే కట్ చేసుకుని 4 సైడ్స్ ఇలా పెట్టేసుకొని మనం డెకరేషన్ చేసుకోవాలి. డెకరేషన్ చేస్తే మనకు బాగా లుక్ అయితే బాగుంటుంది చూడడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకునే రొయ్యల స్నాక్స్. మీరు కూడా ట్రై చేసేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్